మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన యాదవ వంశానికి చెందినవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమకల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. అది విన్న వెంటనే కంసుడు కోపితుడై దేవకీదేవి జుట్టు ముడి పట్టుకుని తన కరవాలము తీసుకుని సంహరించబోతాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి, కంసా, నీకు అత్యంత ప్రియమైన సోదరిని చంపుతావా? ఆమె కాదు కదా నిన్ను సంహరించేది. ఆమె గర్భం నుండి జన్మించిన కుమారుడు కదా నిన్ను సంహరించేది. దేవకి గర్భంలో ఉన్న ప్రతి సంతానాన్ని తీసుకుని నీకు సమర్పిస్తాను అని చెబుతాడు. దానికి కంసుడు అంగీకరించి ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు. దేవకి గర్భం దాలుస్తుంది, సంతానాన్ని పొందుతుంది. దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పిస్తాడు. వసుదేవుని సత్యనిష్టకు మెచ్చి, వసుదేవా, నీ 8వ సంతానం కదా నన్ను సంహరించేది. ఇప్పటికీ ఈ సంతానాన్ని తీసుకుని ఆనందించు. 8వ సంతానాన్ని తీసుకుని నాకు సమర్పించు అని కంసుడు చెబుతాడు. వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకుని మధురానగరం వెళతాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు నారదుడు ఆ మార్గం గుండా వెళుతూ కంసుని వద్దకు వెళ్లి కంసుడి జన్మ రహస్యం చెబుతాడు. కంసా, నువ్వు క్రితం జన్మలో కాలనేమి అనే రాక్షసుడవు. ఈ యాదవులందరూ దేవతలు. దేవకి గర్భంలో పుట్టే సంతానం వల్ల మరణిస్తావు అని చెబుతాడు. కంసుడు వెంటనే ఆగ్రహం చెంది మధురా నగరం వెళ్లి దేవకీదేవి సంతానాన్ని అంతటిని సంహరిస్తాడు. ఆ తరువాత దేవకిని వసుదేవుడిని, అడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీదేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. కొన్ని రోజులకు దేవకీదేవి 8వ మారు గర్భం ధరిస్తుంది. దేవకీదేవి 8వ మారు గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు, మృత్యు భీతి కలుగుతుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నర, కింపురుషులు దేవకీదేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు. దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు ఏదో దైవంతో ప్రేరేపింపబడినట్లు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్లను తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరుతాడు. యమునా నది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలిపోతుంది. యమునా నది నుండి బయలుదేరి నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్న కావలివారు నిద్రలేచి దేవకీదేవి 8వ మారు ప్రసవించింది అని కంసుడికి చెబుతారు. ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు. ఆ శిశువును తీసుకుని చంపడానికి పైకి విసరబోతుంటే దేవకీదేవి, నీకు పుట్టింది మేనకోడలు, చంపొద్దు అని వేడుకొంటుంది. కంసుడు ఆ మాట వినక శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు. అలా పైకి విసరబడిన శిశువు 8 చేతులతో శంఖచక్ర గదా సారంగాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగమాయనని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిని చేరి అక్కడే పెరిగాడు.